కేబుల్ బ్రిడ్జ్ పై కారులో మంటలు చెలరేగాయి. రన్నింగ్ కార్లో ఈ మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్ రూట్ లో ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారంతా కూడా సేఫ్ గా ఉన్నట్టు మనకు సమాచారం. కేబుల్ బ్రిడ్జ్ పై ప్రస్తుతం వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ఒక్కసారిగా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కేబుల్ బ్రిడ్జ్ పై రన్నింగ్ కార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కారు ఎవరిది దానిపైన డీటెయిల్స్ అయితే మనకి ఇంకా అందట్లేదు. రన్నింగ్ కార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అందులో ఉన్నవారంతా కూడా సేఫ్ గా బయటకు దిగిపోయారు అని తెలుస్తోంది. ఇది ఒక పెద్ద రిలీఫ్ నిచ్చే అంశం అనుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఎండాకాలంలో ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ ఉంటాయి. అయితే ఆ కార్ ఎలాంటిది, కార్ నేపథ్యం ఏంటి, కార్ ఓనర్ ఎవరు అనే డీటెయిల్స్ అయితే మనకు తెలియట్లేదు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై రన్నింగ్ లో ఉన్న కార్లో మాత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఏమన్నా లోపల బ్యాటరీ ఇగ్నైట్ అయి ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు. అయితే కారణాలు ఏంటి అన్నది మాత్రం మనకు తెలియట్లేదు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులను చూడొచ్చు. ట్రాఫిక్ అంతా కూడా నియంత్రిస్తున్నారు. అక్కడ దాన్ని ఆర్పడానికి కూడా సరైన ఫెసిలిటీ లేదు. ఎందుకంటే రన్నింగ్ మనకు తెలుసు అది మూమెంట్ ఉన్న ప్లేస్, అక్కడ ఎవరు కూడా ఆపడానికి కూడా లేదు. గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా ఆ రోప్వే మీద కేబుల్ బ్రిడ్జ్ పైన ఎవరిని కూడా ఆపట్లేదు. సో పోలీసులు హుటాహుటిన సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సగం మేర ముందు బ్యానెట్ కావచ్చు అదంతా కూడా మొత్తం కాలిపోయిన దృశ్యాలను ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. అక్కడికి ట్రాఫిక్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ నంతా ఆపివేశారు. ఒక్కొక్కసారి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కార్. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం కార్లన్నీ కూడా ఆపేశారు. చాలా నెమ్మదిగా ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ ఘటన జరిగినప్పుడు మాత్రం వెహికల్స్ అన్ని కూడా అక్కడే ఆపేశారు. కొన్నిటిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సమయం 4:30 అవుతుంది. మరి కాసేపట్లోనే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు, కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఫుల్ రద్దీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అందరూ కూడా ఇళ్లకు వెళ్లే టైం దగ్గర పడుతోంది. సో మరింత రష్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పరిస్థితిని అయితే చక్కదిద్దుతూ ఉన్నారు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అక్కడ నుంచి అప్డేట్స్ అందించడానికి. విజయ్, ఓవర్ టు యు. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఒక కారు దగ్ధం అవుతుంది. ప్రస్తుతానికి అది ఎలక్ట్రిక్ కార్ లేకపోతే ఫ్యూయల్ కి సంబంధించిన పెట్రోల్, డీజిల్ పైన ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ కేబుల్ బ్రిడ్జ్ పూర్తిగా ట్రాఫిక్ అయిపోయింది. అంతరాయం అయితే స్థానికంగా పోలీసులు ట్రాఫిక్ అయితే దారి ప్రస్తుతానికి కేబుల్ వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా డైవర్ట్ చేసి వేరే వైపు అయితే మళ్లించారు. ఒక రూట్ మొత్తం లెఫ్ట్ సైడ్ లో ప్రమాదం జరిగింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ అంతా పూర్తిగా లాక్ అయిపోయింది. ఒక సైడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటి కూడా రెండు వైపులా ఆపేసి ఒకే మార్గంలో ఇస్తా ఉన్నారు. పూర్తిగా వాహనాలన్నీ కూడా మొత్తం నిలిచిపోయినటువంటి స్తంభించిపోయినటువంటి పరిస్థితులు. విజయ్, మీకు ఎంత సమయం పడుతుంది? ఎందుకంటే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. నెమ్మదిగా వాహనాలు వెళ్తున్నాయి. మీరు అన్నట్టుగా అక్కడికి చేరుకోవాలంటే కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సో వెహికల్స్ అన్ని అసలు కదులుతున్నాయా? మరి కాసేపట్లోనే ఆఫీసెస్ అన్ని కూడా వదిలేస్తారు. అందరూ కూడా 4:30 నుంచే మనకు తెలుసు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలన్నీ కూడా రద్దీగా మారిపోతుంటాయి. ఎస్, అంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆఫీస్ నుంచి ఇళ్లకు వచ్చేటువంటి సమయం రావడంతో ఎంప్లాయీస్ అందరూ అంటే చాలా మంది కూడా ఆఫీస్లోకి వెళ్ళి రిటర్న్ అవుతా ఉంటారు. ఈ టైం 4:30 కూడా రిటర్న్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ టైంలో ప్రమాదం జరగడం అనేది పూర్తిగా ట్రాఫిక్ అయితే అంతరాయం కలిగిందని చెప్పాలి. ఇంకొక మొత్తం ఫైర్ అయితే ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇంకా అది ఆరేసరికి కాస్త టైం పట్టేలాగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పూర్తిగా ఇది ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, మీరు రీచ్ అవడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ అంటున్నారు. మరి ఆ ఘటనా స్థలానికి చేరుకోవడానికి మీరు కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా రీచ్ అవ్వడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందా? కాస్త టైం పట్టేలాగే ఉంది. ఎందుకంటే పూర్తిగా అటు ఏదైతే మనకు ఐటీసీ కోహినూర్ ఏదైతే ఉందో అక్కడ ఆపుకుంటారు. బ్రిడ్జ్ మొదట్లో అయితే ఈ ప్రమాదం సంభవించినట్టు. అయితే ఇక్కడ నుంచి మన అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడే ఆపేశారు. ఎందుకంటే ఒకవేళ ఆ ఫైర్ అనేది ఇతర వాహనాలకు అంటుకుంటే తీవ్రంగా ప్రమాదం జరిగేటువంటి మొత్తం వాహనాలన్నీ కూడా ఆపేస్తున్నటువంటి పరిస్థితి కలుగుతుంది.
రైట్ విజయ్, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కేబుల్ బ్రిడ్జ్ పై ఒక్కసారిగా రన్నింగ్ కార్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఆ కార్ మోడల్ ఏంటి, కార్ ఓనర్ ఎవరు అన్నదైతే తెలియదు, కానీ కార్లో ప్రయాణిస్తున్న వారందరూ మాత్రం సేఫ్ అని తెలుస్తోంది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై ఒక్కసారిగా రన్నింగ్ కార్లో మంటలు చెలరేగాయి. సాధారణంగా మనం సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో మొన్న మనం చూసాము ఋతుపవనాలు వచ్చాయి, కానీ 2-3 రోజుల నుంచి విపరీతంగా ఎండ ఉక్కపోతతో అల్లాడుతూ ఉన్నారు జంటనగర వాసులందరూ కూడా. మళ్ళీ సమ్మర్ని తలపిస్తోంది. ఋతుపవనాలు అర్లీగా వచ్చాయి కానీ మళ్ళీ మందగించాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ 1-2 రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మళ్ళీ సమ్మర్ని తలపిస్తుంది. సో సమ్మర్లో జరుగుతున్న ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. సో సమ్మర్ ఇంకా పోలేదు అని అనుకోవాలి. ప్రస్తుతం మాత్రం కేబుల్ బ్రిడ్జ్ పై ఒక రన్నింగ్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే దగ్గరలోని ట్రాఫిక్ కానిస్టేబుల్స్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా అయితే బయటకు దిగిపోయారు. కానీ ఆ మంటల్ని ఆర్పడానికి మాత్రం శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నారు. స్మోక్ కావచ్చు, లేకపోతే ఫాగ్ లాంటివి ఏవి కూడా పరికరాలు లేనట్టే తెలుస్తోంది. పూర్తిగా దగ్ధమైపోయింది కార్ అని అనుకోవాలి మనం. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ కూడా అలుముకొని ఉంది. ప్రస్తుతం 4:30 సమయం. సాధారణంగా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో 4:30 నుంచే రద్దీ మొదలవుతుంది. ఇంటికి వెళ్ళడానికి అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇలాగా అది కూడా కేబుల్ బ్రిడ్జ్ పై ప్రమాదం జరగడం అంటే కాస్త ట్రాఫిక్ ఉంటుంది అని అనుకోవాలి. ప్రస్తుతానికైతే అక్కడ వెహికల్స్, ఆ ఘటన జరిగినప్పుడు వెహికల్స్ అన్నిటినీ కూడా ఆపేశారు. అటువైపు వెళ్లే వెహికల్స్ అన్నిటినీ కూడా ప్రమాదం జరగవచ్చు అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నదైతే తెలియలేదు. సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇలాంటి ప్రమాదాలు చూస్తూ ఉంటాం. కాకపోతే అసలు అది ఏ కార్ మోడల్ ఏంటి, ఎందుకని ప్రమాదం జరిగింది అన్నది ఆ కార్లో ప్రయాణిస్తున్న వారే మనకు చెప్పాలి. ప్రస్తుతం వారైతే అంత సేఫ్గా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఒకవేళ కేబుల్ బ్రిడ్జ్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే సబ్స్టిట్యూట్ అంటే దాని ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకోవడం బెటర్. ఎందుకంటే పోలీసులు కూడా ట్రాఫిక్ అంతా కూడా మళ్లిస్తూ ఉన్నారు. మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. కార్ నెంబర్ AP09CA1878. ఈ కార్లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్ వెళుతోన్న రూట్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ పై జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. కారులోని ప్రయాణికులైతే సేఫ్గా కిందకు దిగిపోయారు, కానీ కారు మొత్తం కాలిపోయి బూడిదైపోయింది. కేబుల్ బ్రిడ్జ్ పై ప్రస్తుతానికి నెమ్మదిగా వాహనాలు కదులుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సాయంత్రం సమయంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగే పరిసర ప్రాంతాలన్నీ కూడా అలా ఉండడంతో ఒకవేళ మీరు ఆ కేబుల్ బ్రిడ్జ్ని అవాయిడ్ చేయాలనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోండి. రన్నింగ్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరగడంతో పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా పొగతోటి అలుముకుపోయాయి. ఏం జరిగిందా అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఆగిపోయారు. చూడొచ్చు మనం పక్కన నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా ఒకసారిగా ఆగి జరిగిన ఇన్సిడెంట్ని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మంటలు చెలరేగి కార్ చూడొచ్చు మొత్తం దగ్ధమైపోయింది. కార్ అంతా కూడా, కార్ నంబర్ కూడా మనకు అందుతోంది. అయితే అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన కార్ అది మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. చూడొచ్చు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి. స్మోక్ ఫాగ్తో మంటల్ని సాధారణంగా ఆపుతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో ఆ స్మోక్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే దాదాపు 70% మేర కారు కాలిపోయినట్టే మనం అనుకోవాలి. ప్రస్తుతం ఇదంతా కూడా కేబుల్ బ్రిడ్జ్ పై జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ పై రన్నింగ్ కార్లో చెలరేగిన మంటలు అవి బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఫైటర్స్ అందరు కూడా వస్తూ ఉన్నారు, వాటిని ఆర్పుతూ ఉన్నారు. చూడొచ్చు మనం దట్టంగా అలుముకున్న పొగలు వస్తూ ఉన్నాయి. వాటర్ స్ప్రే చేస్తున్నారు అక్కడ. రైట్, మా ప్రతినిధి విజయ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనకు విజువల్స్ తో మనం చూడొచ్చు. రైట్ విజయ్, మీరు అక్కడే ఉన్నారు, చూస్తున్నాం. ఫైటర్స్ అక్కడికి వచ్చారు, వాటిని ఆర్పుతూ ఉన్నారు. పూర్తిగా 70% మేర కార్ కాలిపోయినట్టుగా మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చెప్పండి.
యశుమతి అయితే ఇది సమ్మర్ కావడంతో ఇంజన్లో మొత్తం అంతా కూడా హీట్ ఎక్కిపోయి ఏదైతే మొత్తం అంతా కూడా ఇంజన్ అంతా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఫైర్ ఫైటర్స్ ఇప్పుడే ఇక్కడికి ఈ బ్రిడ్జ్ పై కూడా చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం అంతా కూడా కారులోని మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఫైర్ ఫైటర్స్ అయితే చేస్తూ ఉన్నారు. సుమారుగా అరగంట నుంచి కూడా ఇక్కడ ఈ ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నిలిచిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫైర్ సిబ్బంది ఇక్కడికి హుటాహుటిన వెంటనే చేరుకొని పూర్తిగా అక్కడ మొదటి నుంచి కూడా బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి కూడా అందరినీ ట్రాఫిక్ అంతా ఆపేసి ముందుకైతే రాకుండా వాళ్ళని నిర్వహించేసి ఈ యొక్క ట్రాఫిక్ని స్తంభింపజేసి ముందుకు రాకుండా ఆపి మొత్తం అంతా కూడా ఫైర్ ఫైటర్స్ అయితే కారులో మంటలు అదుపు చేయడానికి కూడా చూస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది సాయంత్రం టైం అనేది పూర్తిగా ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో పూర్తిగా ట్రాఫిక్ లో మొత్తం స్తంభించిపోయినట్టుగా తెలుస్తా ఉంది. వెహికల్ ఇది వోక్స్ వ్యాగన్ కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్ గా కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. వెంటనే కారులో నుంచి మంటలు రాగానే డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యి బయటికి వెళ్ళిపోయాడని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. స్థానిక పోలీసులు అలాగే ఫైర్ ఫైటర్స్ అయితే మంటలు అదుపు చేస్తా ఉన్నారు. మనం రిపోర్ట్స్ లో కూడా దృశ్యాల్లో కూడా చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున నల్లటి పొగ కూడా ఈ మొత్తం దుర్గం ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మొత్తం చూడొచ్చు. అటు హైటెక్ సిటీ వైపు ఇదంతా కూడా మొత్తం పెద్ద ఎత్తున నల్లటి పొగ మొత్తం కమ్మేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఫైర్ ఫైటర్స్ అయితే అదే పొగలో కూడా తెలుస్తా ఉంది. ఫైర్ ఫైటర్స్ అయితే అదే పొగలో కూడా మొత్తం ఊపిరి ఆడకపోయినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మంటలను అయితే అదుపు చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు కనీసం వాళ్ళు కనపడని కూడా కనపడట్లేరు ఆ పొగలో. కానీ ఫైర్ ఫైటర్స్ అయితే వాళ్ళ డ్యూటీని చేస్తూ ఉన్నారు. పొగని మొత్తం మంటలు అయితే అదుపులోకి వచ్చే ప్రస్తుతం పూర్తిగా పొగ కూడా బయటికి వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంజన్లో కొన్ని కెమికల్స్ అంటే ఆయిల్స్ ఉంటాయి, కొన్ని కూలెంట్ ఆయిల్స్ ఉంటాయి, అలాగే ఇంజన్ ఆయిల్ ఉంటుంది, అలాగే ఫ్యూయల్ అది డీజిల్ పెట్రోల్ అయినా ఫ్యూయల్ ఉంటుంది. కాబట్టి పూర్తిగా మంటలు కూడా ఇంకా ఎక్కువగా వ్యాపించాయని చెప్తా ఉన్నారు కారులో. ప్రస్తుతానికి అయితే పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సుమతి. సో మరి కాసేపట్లోనే ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసేసి మొత్తం ఈ వెహికల్ని ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసి పూర్తిగా మంటల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చి ఆ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే అటు ట్రాఫిక్ పోలీసులు కూడా చేస్తూ ఉన్నారు సుమతి. విజయ్, మీరు అన్నట్టుగా కారు మొత్తం కాలిపోయినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారు చాలా సేఫ్ గా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నారా, లేకపోతే వాళ్ళని తరలించేశారా, ఆ కారుకి సంబంధించిన ఓనర్స్ ఉన్నారా పరిసర ప్రాంతాల్లో? యశోమతి అయితే ఒక్కసారిగా కారులో మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఆ కారు డ్రైవరు అలాగే దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సో కొంచెం ముందుకు వెళ్ళి కూడా పోలీసులు వాళ్ళని కారులో నుంచి బయటకి తీసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా తెలుస్తా ఉంది. విజయ్, ట్రాఫిక్ క్లియరెన్స్ ఎలా ఉంది, ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ మనం చూస్తున్నాం ఫైర్ ఫైటర్స్ అందరు కూడా అక్కడ ట్రాఫిక్ అయితే పూర్తిగా పోలీసులు కంట్రోల్ చేస్తా ఉన్నారు. మనం ట్రాఫిక్ ని కూడా చూడొచ్చు. ట్రాఫిక్ ని మొత్తం కూడా క్లియర్ చేస్తా ఉన్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇద్దరు కూడా క్లియర్ అయితే చేస్తా ఉన్నారు. లోపల చూడొచ్చు మనం మొత్తం కూడా సీటింగ్ అదంతా కొంత లెదర్ అలాగే ఏదైతే మనకు కాటన్ కు సంబంధించినటువంటి మిశ్రమాలతోని సీటింగ్స్ అలాగే అన్ని కాబట్టి మంటలు నీటితో ఆర్పుతున్నప్పటికీ కూడా కొంత లోపల మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా మనకు మంటలు కూడా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సుమతి. సో ట్రాఫిక్ కూడా ఒక్కొక్క వాహనం మెల్లిమెల్లిగా కూడా కదులుతా ఉంది. సో ఆ ప్రెషర్ కి మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా కనిపిస్తా ఉంది. ఎస్, ఆ నిప్పు మిరుగులంతే కూడా బయటికి ఎగజిమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఒక్కసారి చూసుకోవచ్చు ఆ పైప్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి. రైట్ విజయ్, ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒకసారి చూడండి అక్కడ ఓనర్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, అలాగే ఫైర్ ఫైటర్స్ తోటి మీరు మాట్లాడుతూ ఉండండి. ఒకసారి మనం చూద్దాం ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ పైన జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కనుక మైండ్ స్పేస్ ఆర్ విప్రో దగ్గర నుంచి లేకపోతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళైతే ఆ కేబుల్ బ్రిడ్జ్ని మీరు వాడాల్సిన పరిస్థితి ఉంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోండి. ఎందుకంటే ఆ కారు ప్రమాదం కారణంగా ప్రస్తుతం వెహికల్స్ అన్నీ కూడా జామ్ అయిపోయి ఉన్నాయి. అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది. ప్రస్తుతం ఇది గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్ వెళ్లే రూట్లో ఈ ఘటన జరిగింది. సో ఒకవేళ మీరు కూడా కనుక ఆ రూట్ మీద
వెళ్లాల్సి ఉంటే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవాలని చెప్పి బిగ్ టీవీ సూచన చేస్తోంది. అయితే ఊరట కలిగించే అంశం ఏంటంటే కారు ప్రమాదానికి గల కారణాలు ఇంకా మనకు ప్రాథమికంగా తెలియట్లేదు. కానీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా సేఫ్ గా అయితే బయటకు దిగేశారు. ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ ని చూడొచ్చు, పూర్తిగా మంటల్ని ఆర్పేశారు. లోపల సీటింగ్ తో సహా మొత్తం అంతా కూడా దాదాపు 80% కాలిపోయింది. రైట్, ప్రస్తుతం మనం చూడొచ్చు మ్యాప్ ఇది కేబుల్ బ్రిడ్జ్ ని కనెక్ట్ చేస్తుంది, రెండు మైండ్ స్పేస్ అలాగే వాటిని. సో ఒకవేళ కనుక మీరు కేబుల్ బ్రిడ్జ్ ని తీసుకోవాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి, దాని ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం 5 అవుతోంది, 4:30కు జరిగింది. అప్పుడే చాలా దట్టంగా పొగలు అలుముకున్నాయి, మంటలు విపరీతంగా వచ్చాయి. ట్రాఫిక్ నంతా కూడా ఆపేశారు ట్రాఫిక్ పోలీసులు. మెల్లిగా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి వెహికల్స్ అన్ని కూడా. తీవ్రంగా ట్రాఫిక్ జామ్ లో ఉన్నారు. మా ప్రతినిధి కూడా అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. చూడొచ్చు మనం రెడ్ మార్క్ ఏదైతే కనిపిస్తోందో, రెడ్ మార్క్ అంతా కూడా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది, ఇరుక్కుపోయిన వాహనాలన్నీ కూడా. సో ఒకవేళ మీరు కనుక కేబుల్ బ్రిడ్జ్ తీసుకొని వెళ్ళాలి అని ఉంటే మీ డైలీ రొటీన్లో ఈరోజు మాత్రం దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని ఘటన జరిగిన వెంటనే దాన్ని క్లియర్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరింత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం నెమ్మదిగా మందకొడిగా వెహికల్స్ కదులుతున్నట్టుగా మనకు సమాచారం. కానీ మీరు ఒకవేళ అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం ఒక సబ్స్టిట్యూట్ వేరే ప్రత్యామ్నాయ దారి తీసుకోండి. మనకు డీటెయిల్స్ అయితే అందుతూ ఉన్నాయి. ప్రస్తుతం కార్ నంబర్ కూడా మనకు తెలుస్తోంది. దాదాపు కార్ నంబర్ AP09CA1878 కార్ నంబర్. అయితే ఆ కారుకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. కారు పైన దాదాపు రైట్ చూడొచ్చు మీరు, కాలిపోక ముందు విజువల్స్ కూడా ఇప్పుడు పోలీసులు నెమ్మదిగా అన్ని బయటకు తీస్తూ ఉన్నారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఓవైపు చూడొచ్చు, మరోవైపు కార్ కేబుల్ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తే ముందు కనిపించిన దృశ్యాలు అవి. ప్రస్తుతం రన్నింగ్ కార్లో ఉండగా రన్నింగ్ కార్లోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. AP09CA1878 ఇది కార్ నంబర్. అలాగే కారు పైన కూడా చాలా చలాన్లు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అక్కడ కార్ చూడొచ్చు, ఆ డిక్కీ అన్ని కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా చాలా చలాన్లు కనిపిస్తూ ఉన్నాయి కార్ నంబర్ ప్లేట్ మీద. కార్ కూడా శ్రీరామ్ అనే వ్యక్తిదిగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో ఇంత భారీగా చలాన్లు కూడా ఉన్నాయి. సో దానికి కారణం ఏంటి అన్నది ఆ తర్వాత విషయం. కానీ ప్రస్తుతం వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఇది మాత్రం కాస్త ఊపిరి తీసుకునే అంశం. ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ పై చూడొచ్చు, పోలసానే శ్రీరామ్ రెడ్డి అన్న వ్యక్తి పేరు మీద ఈ కారు రిజిస్టర్ అయి ఉంది. కార్ నంబర్ AP09CA1878. దాదాపుగా 12,000కు పైగా చలాన్లు ఉన్నట్టుగా కార్ పైన తెలుస్తోంది. మరి ఇంత మేర ఎందుకు పేరుకుపోయాయి చలాన్లు అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం నెమ్మదిగా వెహికల్స్ అన్ని కూడా కదులుతూ ఉన్నాయి. పూర్తిగా మంటలనైతే ఆర్పేశారు ఫైర్ ఫైటర్స్. ఇప్పుడు ఆ వెహికల్ని టోయింగ్ చేసి తీసుకువెళ్ళి వేరే ప్లేస్లో తరలించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మాత్రం ట్రాఫిక్ భారీగానే ఉంది. ఒకవేళ మీరు కనుక విప్రో మైండ్ స్పేస్ నుంచి వెళ్ళి ఆ కేబుల్ బ్రిడ్జ్ని తీసుకోవాలనుకుంటే మాత్రం కేబుల్ బ్రిడ్జ్ని అవాయిడ్ చేయండి. వేరే సబ్స్టిట్యూట్ వేరే ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోండి. మీరు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. ట్రాఫిక్ నరకం సాధారణంగానే చిన్న చినుకు పడితే చాలు, లేకపోతే ఏదైనా ఘటన జరిగినా వెహికల్ రోడ్ మీద ఆగిపోయినా, లేకపోతే బ్రిడ్జెస్ మీద, ఇలాంటి బ్రిడ్జెస్ మీద ఆగిపోతే కూడా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది. సో గత అరగంటగా అక్కడంతా కూడా ఇరుక్కుపై కనిపిస్తున్నారు జనాలందరూ. సో మీరు అవాయిడ్ చేయాలి అని అంటే మాత్రం వేరే సబ్స్టిట్యూట్ తీసుకోండి. కేబుల్ బ్రిడ్జ్ పై జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తూ ఉన్నారు. కార్ శ్రీరామ్ రెడ్డి అనే వ్యక్తి పైన రిజిస్టర్ అయి ఉంది. ప్రస్తుతం ఆ కార్ మీద దాదాపుగా 12,000 పై చిలుకు చలాన్లు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియట్లేదు. ఒకవేళ ఇంజిన్లో ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే ఏమైనా ఇగ్నైట్ అయిందా, కారణం ఏంటి అన్నది తెలియదు. కానీ భారీగా మంటలైతే చెలరేగాయి. దాదాపు 80% పైన, 80% పైనే కారు మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. మొత్తం మంటలైతే ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. ఆ కార్ని ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి టోయింగ్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత దీనిపైన దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది.
రైట్, ప్రస్తుతం చూస్తున్నారు హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై కారులో మంటలు చెలరేగిన తర్వాత కనిపిస్తున్న దృశ్యాలు. అవన్నీ కూడా ప్రస్తుతం మంటలైతే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మొత్తం మంటల్ని ఆర్పేశారు. కానీ ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు స్థానికులంతా కూడా. అక్కడ రోడ్ మీద ప్రయాణం చేస్తున్నవారు ఒకవేళ నిజంగా పెను ప్రమాదం తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే కారులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఇది గమనించి వెంటనే కిందకు దిగిపోయారు అని స్థానికంగా చూసిన వారందరూ కూడా చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు. ప్రస్తుతం అయితే కార్ మొత్తం మంటలన్నీ అయితే అదుపులోకి వచ్చేసాయి.